ఆంధ్రుల అన్నపూర్ణ నిత్య అన్నదానానికి ప్రతీకగా నిలిచిన డొక్కా సీతమ్మ వర్ధంతిని స్వర్ణాంధ్రలో ఘనంగా జరిపారు. డొక్కా సీతమ్మ స్ఫూర్తితో తాము నిత్య అన్నదాన కార్యక్రమాన్ని నిరంతరాయంగా కొనసాగిస్తున్నామని స్వర్ణాంధ్ర వ్యవస్థాపకుడు లయన్ గుబ్బల రాంబాబు వెల్లడించారు. స్థానిక లాలా చెరువు స్వర్ణాంధ్ర వృద్ధాశ్రమంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో డొక్కా సీతమ్మ చిత్రపటానికి రాజమండ్రి ప్రభుత్వ జూనియర్ కళాశాల లెక్చరర్ పోతంశెట్టి శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా స్వర్ణాంధ్ర వృద్ధాశ్రమ వ్యవస్థాపకులు లయన్ డాక్టర్ గుబ్బల రాంబాబు మాట్లాడుతూ ఆంధ్రుల అన్నపూర్ణగా కొలిచే డొక్కా సీతమ్మ స్ఫూర్తితో స్వర్ణాంధ్ర సేవా సంస్థ నిత్య అన్నదాన కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్దామన్నారు. ప్రయాణాలు చేసేవాళ్ళు ఏదో ఒక ఊళ్ళో సేవ తీరడానికి సత్రాలు, అలాగే అక్కడ భోజనం 3 పూట్ల భోజనం ఏర్పాటు కూడా ఉంటాయి. అలాంటి దాంట్లో భాగంగానే మనకి డొక్కా సీతమ్మ గారు మరి ఈ గన్వరంలో తీర్థయాత్రలకు వెళ్ళే వాళ్ళకి, గోపురాలకు వెళ్ళే వాళ్ళకి, చుట్టాలు పెళ్ళిళ్ళు పేరంటాలకి వెళ్ళే వాళ్ళ కోసం ఆవిడ నిత్యం ఆవిడ స్వయంగా వంట చేసి యాత్రికులకు కానివ్వండి, లేకపోతే ప్రయాణికులకు కానివ్వండి, ఎవరైతే అవసరాల్లో వారికి భోజనం కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగించడం ఈరోజు చారిత్రకమైనటువంటి అంశం. ఆవిడ్ని బ్రిటిష్ ప్రభుత్వం గుర్తించి ఒక అవార్డు స్వీకరణ కూడా రమ్మన్నప్పుడు నాకు అవార్డు ఆవిడ తిరస్కరించిన విషయం కూడా మనం ఆవిడ పాఠ్య